అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాం. టీవీ9 తెలుగువారు ప్రచురించిన ఒక ఆసక్తికరమైన కథనం ఆధారంగా ఒక సాధారణ ఆకుకూర మన కంటిచూపుకి ఎంత మేలు చేస్తుందో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ పచ్చని ఆకుకూర వెనుక ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో, దాన్ని ఎలా వండుకోవాలో డైరెక్ట్గా తెలుసుకుందాం. పదండి. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. కంటిచూపు తగ్గిన వాళ్లకి ఈ ఆకుకూర పర్ఫెక్ట్. తింటే నెలల్లోనే కళ్లజోడు వాడటం ఆపేస్తారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది సోర్స్ ఆర్టికల్లో చాలా ధైర్యంగా చెప్పబడిన ఒక అద్భుతమైన ప్రయోజనం. అసలు కేవలం ఒక ఆకుకూర తినడం వల్ల కళ్లజోడు తీసేసేంత మార్పు ఎలా వస్తుందనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ అద్భుతానికే ప్రధాన కారణం ఆ ఆకుల్లో దాగి ఉన్న పోషకాలే. మనందరికీ తెలిసిన మునగాకులు, అదేనండి డ్రమ్స్టిక్ లీవ్స్, నిజంగా ఒక పోషకాల ఘని అని చెప్పొచ్చు. వీటిలో ఐరన్ అలాగే కాల్షియం చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు కంటి నరాలను బలోపేతం చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఈ ఆకుకూర కంటి చూపును మెరుగుపరచడంలో అంత అద్భుతంగా పనిచేస్తుందని ఈ కథనం స్పష్టం చేస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అల్టిమేట్ హెల్త్ కర్రీని ఎలా వండుకోవాలో, దానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఈ లిస్టు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రధానంగా ఒక 2 కప్పుల శుభ్రంగా కడిగిన మునగాకులు తీసుకోవాలి. ఇక రుచికి సువాసనకు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు సిద్ధం చేసుకోవాలి. పోపు కోసం మనం రెగ్యులర్గా వాడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు ఉంటే చాలు. మన కిచెన్లో ఎప్పుడూ ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ఓకే, పదార్థాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ మునగాకు కర్రీని స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఆ మునగ ఆకులను నీటితో చాలా శుభ్రంగా కడిగి నీరంతా పోయేలా బాగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేడి చేయాలి. నూనె వేడెక్కగానే అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆ పోపు దినుసులు వేగుతుంటే వచ్చే ఆ కమ్మటి సువాసన ఈ వంటకానికి ఒక అద్భుతమైన ఆరంభాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పోపు చక్కగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఈ ఉల్లిపాయలు ఖచ్చితంగా బంగారు రంగులోకి, అంటే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అవి అలా వేగిన తర్వాతే మనం రెడీగా పెట్టుకున్న మునగాకులు, పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసి అన్నీ కలిసేలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఒకటి ఉంది. అదే ఈ 10 నిమిషాల సమయం. ఆకులు, ఉప్పు, పసుపు బాగా కలిశాక మూత పెట్టి మీడియం మంట మీద ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో అవసరమైతే ఒక గ్లాస్ నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఈ 10 నిమిషాల్లో ఆకులు మెత్తగా, చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సరే, వంట పూర్తయిపోయింది. అయితే కేవలం వంటటం మాత్రమే కాదు, దాన్ని ఎలా వడ్డిస్తున్నాం, ఎలా తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఆ ముఖ్యమైన హెచ్చరికలు, సర్వింగ్ టిప్స్ ఏంటో ఈ చివరి భాగంలో తెలుసుకుందాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, మునగాకులను ఎప్పుడూ కూడా ఓవర్ కుక్ చేయకూడదు. అంటే మితిమీరి ఉడికించకూడదు. సరైన పద్ధతిలో, లిమిట్లో ఉడికిస్తేనే అందులో కంటిచూపుకి అవసరమైన ఐరన్, కాల్షియం లాంటి విలువైన పోషకాలు పదిలంగా ఉంటాయి. అలా కాకుండా ఎక్కువసేపు ఉడికించామా, ఆ పోషకాలన్నీ పూర్తిగా నశించిపోయి మనం ఎలాంటి ప్రయోజనం పొందలేమని ఆర్టికల్ చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తోంది. ఇక ఈ అద్భుతమైన కూరను ఎలా ఆస్వాదించాలో చూస్తే, వేడివేడి అన్నంలో ఈ మునగాకు కూరను కలుపుకుని తింటుంటే ఉంటుంది చూడండి, ఆ మజాయే వేరు. ఇంకాస్త ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే వండేటప్పుడే కొద్దిగా పెసరపప్పు కలుపుకోవచ్చు. దీనికి తోడు అన్నంలో పైన ఒక చెంచా స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి, ఆ కమ్మదనం మాటల్లో చెప్పలేం. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు, ఇంత కమ్మటి రుచి ఉన్న ఈ రెసిపీ గురించి తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే, ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ శక్తివంతమైన మునగాకు కూరను రాబోయే వారం మన భోజన ప్రణాళికలో ఎలా చేర్చుకోబోతున్నాం? కళ్లజోడు వాడకాన్ని తగ్గించేంత గొప్ప పవరున్న ఈ సింపుల్ వంటకాన్ని మన డైట్లో భాగం చేసుకుందాం, మరింత ఆరోగ్యంగా ఉందాం. మరి ఈ అద్భుతమైన రెసిపీని మీరు కూడా త్వరగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.